నేను ఏ రోజున విభజనకి నేను అంగీకరించానన్న మాట నేను ఇంత మట్టికి నేను ఎక్కడా అనలేదు. నేను సమైక్యవాదిని. రామారావు గారి బిడ్డగా ఆయన ఏదైతే సమైక్యం అన్నారో ఆ సమైక్యతకే నేను కట్టుబడి ఉన్నాను. నేను ఎక్కడన్నా సరే ఏదన్నా అంటే కూడా ప్రజలతో పాటే నేను అన్నాను తప్ప ఏ రోజునా సరే విభజనకి నేను అంగీకరించానని పార్టీ వేదికల మీద కానివ్వండి, బహిరంగంలో కానివ్వండి ఏ రోజున నేను ఎక్కడా అనలేదు. ఇంకా ఎక్కడన్నా ఉన్నా సరే ఏదో కమిటీలు వేసామన్నారు. ఏ కమిటీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎవరూ నా దగ్గర అడగలేదు. నేను విభజనకు అంగీకరించినట్టుగా నేను ఎక్కడా ఒప్పుకోలేదు. ఇది కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను ఇందాకే చెప్పొచ్చాను, కావాలని సొంత పార్టీలో వారే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు తప్ప నేను ఎక్కడ అనలేదు. ఇంకా దీంట్లో అన్నవాళ్ళు ఎవరున్నారో నేను తర్వాత నిరూపించగలను, బట్ నేనైతే అనలేదు అన్నమాట. మా ఎంపీలు కూడా నాతో అన్నారు, మేము రాజీనామా చేస్తామని నాతో ఫోన్లో మాట్లాడారు. ఏమండి ఇవన్నీ ఎందుకండి? మనం ఒక్కటి డైరెక్ట్గా మాట్లాడదాం. నేను కొత్త రాజకీయానికి ఒకటి నాంది పలకబోతున్నాను వాళ్ళ నుంచి. నా సెల్ ఫోన్లో ఉన్న సెల్ ఈ సిమ్ కార్డు మీకు ఇస్తా. ఇదే ఏ రాజకీయ నాయకుడైనా సరే A to Z వాళ్ళ సిమ్ కార్డ్స్ని బయటికి పెట్టమనండి. వీళ్ళు ఎవరెవరు ఏ రాజకీయ నాయకులతో మాట్లాడారు, ఏమేమి ఎత్తుగడలు వేశారు, ఇది కొన్ని ఏళ్లకు సరిపడా దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఎవళ్ళెవళ్ళు దొంగతనాలుగా ఎవళ్ళెవళ్ళతో మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో కానీ, కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళతో కానీ ఎందరితో మాట్లాడారు, దీనికి ఎందరు నాయకులు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొత్త రాజకీయానికి నాంది పలుకుదాం. నా సిమ్ కార్డు నేను ఇవాళ ఇచ్చేస్తాను. ఇవాళ మీరు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ తీసుకోండి. నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు కదా, వాటన్నిటికీ ఇవాళ నుంచి తెర తీద్దాం, ఓపెన్ చేద్దాం. ఏమనంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడారు, లేకపోతే జగన్తో మాట్లాడారు, లేకపోతే ఇంకొకరితో మాట్లాడారు, ఇంకొకరు ఎల్ఐతో మాట్లాడారు. ఇదంతా ఎందుకయ్యా? నేనేం మాట్లాడినా ఏం చేసినా నేను డైరెక్ట్గానే మాట్లాడతా, డైరెక్ట్ చెప్పి చేస్తా. ప్రజలతో ఉండేవాడిని. నేను చీకటి రాజకీయాలు నేను జరిపేవాడిని కాదు. కొత్త రాజకీయానికి నాంది పలుదాం. ఇదే ఎర్రబలి కానీ, ఇదే మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఎంపీలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, గతంలో వాళ్ళు కానీ ఎవరైనా సరే A to Z కొత్త రాజకీయానికి నాంది పలుకుదాం. నా సిమ్ కార్డు నేను అక్కడ పెట్టేస్తాను. అది నేను